నమస్తే, వెల్కమ్ టు ఖాద్రి న్యూస్. నేను రేవతి. పుర ప్రజలకు భక్తాదులకు అందరికీ నమస్తే. ఈరోజు రేపటి దినం 21వ తేదీ వాణి స్ట్రీట్ సాయిబాబా గుడిలో గురు పౌర్ణిమ కార్యక్రమం జరుపుతున్నాము. అతి వైభవపేతంగా జరుపుతున్నాము. మామూలుగా 10 నుంచి 12,000 మంది భోంచేస్తారు. ఈ సంవత్సరం ఆదివారం గురు పౌర్ణమి వచ్చిన వల్ల 15,000 మందికి చేస్తున్నాము. అవి దానికోసం స్పెషల్ అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి అందరూ అన్ని విధాల వచ్చి సాయం చేస్తున్నారు. భిక్షా కార్యక్రమం ఇంతకుముందు చేసాము. భిక్షా కార్యక్రమానికి కూడా మాకు పుర ప్రజల నుంచి ఎక్కువ సహాయ సహకారాలు ఈ సంవత్సరం చాలా ఎక్కువగా వచ్చినాయి, ఇంకా ముద్దుడు కంటే. కాబట్టి దానికి మీకు అందరికీ కృతజ్ఞతాభివందనాలు. తర్వాత ఈ కార్యక్రమము ఈ వైభవంగా జరగడానికి మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి బాబా ఆశీస్సులు పొందవలసిందిగా మిమ్మల్ని మా కమిటీ తరఫున నేను కోరుకుంటున్నాను. ఉదయం 5:30 గంటలకు ఆ ప్రాతకాల హారతి ఉంటుంది. ఆ 6 గంటలకి తర్వాత ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత క్షీరాభిషేకం ఉంటుంది. క్షీరాభిషేకంలో అది ఏ భక్తులైనా పాల్గొనవచ్చును. ఉచితంగా వాళ్ళు పైకి పోయి బాబా వారికి పాలు వారి సొంత చేతులతో అభిషేకం చేయవచ్చును. తర్వాత అదేవిధంగా దిగి వచ్చిన తర్వాత 8 గంటల నుంచి విష్ణు సహస్రనామం అది జరుగుతుండగానే విష్ణు సహస్రనామం అవి జరుగుతూ ఉంటుంది. తర్వాత అలంకారము అవన్నీ ఉంటాయి. ఆ తర్వాత దర్శనానికి ప్రారంభం చేస్తాము. దర్శనంకి మీరు ఎట్లా ఉంటాయి. ఆ 2 క్యూల్లో మీరు ఏ క్యూల్లో ఎంచినా వచ్చి మీ బాబా వారి ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుతున్నాము. తర్వాత 12 గంటలకు మళ్ళా హారతి ఉంటుంది. హారతి తర్వాత ఇప్పుడు 10 గంటల నుంచినే మేము అన్నదానం ప్రారంభం చేస్తాము. 10 నుంచి సాయంత్రం 5 వరకు ఇది ప్రసాదం పంచుతూనే ఉంటాము. అందరూ దీంట్లో పాల్గొని తమ తమ శక్త్యానుసారము తీసుకునవచ్చును. ఎవరికైనా కానీ రిస్ట్రిక్షన్ ఏం లేదు. వాళ్ళు ఎంతైనా వాళ్ళు తినగలిగినంత తినచ్చు. తర్వాత అది అయిపోగానే మరలా అయితే యథావిధిగా క్యూ లైన్లు మాత్రము జరుగుతూనే ఉంటాయి. తర్వాత మళ్ళా సాయంత్రం 6 గంటలకి మళ్ళా హారతి ఉంటుంది. 6 గంటల హారతి అది అయిపోగానే మళ్ళీ చిట్ట చివర 8:30కు మధ్యలో ఆ తర్వాత 6 అయిపోతాంట్లే సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడే స్టేజ్ వేసినాము. స్టేజ్ మీద జరుగుతాయి. తర్వాత దీంట్లో అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. తర్వాత 8:30కు హారతి ఉంటుంది. కాగడ హారతి హారతి ఉంటుంది.
అది అయిపోగానే అందరూ తీర్థప్రసాదాలు అక్కడ స్వీకరించవచ్చు. తర్వాత అది అయిపోతున్నట్లే కంతే అక్కడికి ఈ కార్యక్రమం ముగుస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా మిమ్మల్ని మరీ మా కమిటీ తరఫున కోరుకుంటూ ఉన్నాము. అందరికీ నమస్కారం. కదిరి పట్టణ ప్రజలకు మరియు భక్తాదులందరికీ కదిరి వాణి వీధి శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా తెలియజేయడం ఏమనగా, దత్తాత్రేయ గురు పరంపరలో భాగంగా గురు పౌర్ణమి వ్యాస పూర్ణమి అని కొన్ని చోట్ల ప్రాముఖ్యం ఉంటుంది. ఆ విధంగా బాబా వారు ఉన్నప్పుడు కూడా గురు పౌర్ణమిని ఆయన 1908లో ప్రారంభించినప్పుడు ఆ రోజు నుంచి 1908 నుంచి ఇప్పటి వరకు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి షిరిడి సాయిబాబా దేవాలయాల్లో ఎంతో వైభవపేతకంగా గురు పౌర్ణమి వేడుకలు నిర్వహిస్తున్నారు. కదిరి వాణి వీధిలో కూడా తెలిసినటువంటి షిరిడి సాయిబాబా మందిరం నందు ఈ కార్యక్రమాన్ని అత్యంత వేడుకగా ప్రజలందరికీ అన్ని సకల సదుపాయాలు ఆలయ కమిటీ వారు నిర్వర్తిస్తున్నారు. అందరూ కుటుంబ సమేతంగా ఆహ్వానాన్ని కూడా మన్నించి ఇక్కడికి వచ్చేసి తీర్థ ప్రసాదాలు తీసుకునేదానికి కూడా ఒక మంచి చక్కటి ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణాన్ని మేము కల్పించాము. కదిరి వాణి వీధిలో ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయిబాబా మందిరం యొక్క కమిటీ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో రేపటి దినం అంటే 21వ తారీఖు ఆదివారం నాడు గురు పౌర్ణమి మహోత్సవం అత్యంత వేడుకగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కొన్ని కార్యక్రమాలు మా కమిటీ అధ్యక్షులు మరి కమిటీ మెంబర్లు తెలియజేసినారు. ముఖ్యంగా ఈ యొక్క గురు పౌర్ణమి కార్యక్రమంలో భాగంగా ఉదయం కాకడహారతి అయిన తర్వాత ప్రత్యేక క్షీరాభిషేకం ఏర్పాటు చేసినాము. భక్తాదుల యొక్క స్వహస్తాలతో పాలరాతి విగ్రహానికి అభిషేకం చేసుకునేటువంటి అవకాశం మేము అందరికి కల్పిస్తున్నాము. ఈ సందర్భంగా దానికి ఎటువంటి రుసుము కూడా మేము పెట్టలేదు. అదేవిధంగా ఆ ప్రోగ్రాంలోనే భాగంగా వచ్చినటువంటి భక్తాదులకు సౌకర్యార్థము మెడికల్ క్యాంపు కూడా స్థానిక వైద్యుల చేత మేము నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా మేము దాదాపుగా ఈ కమిటీ మందిరాన్ని 25 సంవత్సరాల కిందటి నుంచి మేము నిర్వర్తిస్తున్నాము. ఈ కమిటీ తరఫున వివిధ సేవా కార్యక్రమాలు మా మందిరం తరఫున నిర్వహిస్తున్నాము. గత 2 సంవత్సరాలు కరోనా వచ్చిన వల్ల కొన్ని కార్యక్రమాలు నిలిచిపోయినాయి. అంతకుముందు కూడా మేము నిత్యాన్నదాన కార్యక్రమము ప్రతిరోజు మధ్యాహ్నము రాత్రి 2 పూట్ల దాదాపు 40-50 మంది భక్తాదులకు ప్రతిరోజు కూడా భోజన వసతులు కల్పించినాము. అదేవిధంగా గురువారం అయితే ఒక 500 మందికి భోజనాలు ఇప్పటికి కూడా ప్రజెంట్ గురువారం నాడు 500 మందికి దాదాపు మేము అన్నదాన కార్యక్రమం ప్రతి గురువారం కూడా నిర్వహిస్తున్నాము. తర్వాత వైద్య సదుపాయాల కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల ఆఖరి గురువారం నాడు స్థానిక వైద్య బృందం స్థానికంగా ఉన్నటువంటి డాక్టర్ల చేత బీపీ షుగరు చెక్ చేయడానికి ఫ్రీగా చేస్తూ వారికి మళ్ళా మధ్యలో అల్పాహారం కూడా మేము అరేంజ్ చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి వ్యాధిని బట్టి ఇక్కడ ఉన్నటువంటి మా సంఘం తరఫున మందులు కూడా ఉచితంగా మేము అందజేస్తున్నాము. తర్వాత రీసెంట్గా ప్రతి నెల 7 నుంచి 9 గంటల లోపల ఈ బీపీ షుగర్ టెస్టింగ్ అయిన తర్వాత అనంతపురం భారతీ క్లినిక్ కురుకుంట కిమ్స్ హాస్పిటల్ వారు సవేరా హాస్పిటల్లో ఈసారి ప్రత్యేకంగా హార్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి వారికి ఉచితంగా వైద్య సేవలు పరీక్షలు నిర్వహించే సదుపాయం కూడా మేము కల్పిస్తామని వాళ్ళు ముందుకు వచ్చినారు. కాబట్టి భక్తాదులందరూ కూడా ఈ కమిటీ తరఫున సేవా కార్యక్రమాలు నిర్వహించే భాగంగా మీరు వినియోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. రేపు జరిగే గురు పౌర్ణానికి కదిరి మరియు కదిరి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆదివారం కూడా కాబట్టి సెలవు రోజు ప్రతి ఒక్క మహిళలు తర్వాత పిల్లలకు కూడా ఈజీగా దర్శనం అయ్యేదానికి మేము అన్ని ఏర్పాట్లు చేశాం. దాదాపు 15,000 మందికి భోజన వసతులు మేము అరేంజ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ యొక్క గురు పౌర్ణానికి దాతలు వారి శక్తి అనుసారం బియ్యం ఇచ్చేవాళ్ళు బియ్యం ఇస్తున్నారు, కూరగాయలు ఇచ్చేవాళ్ళు కూరగాయలు ఇస్తున్నారు, లడ్డూ ప్రసాదం ఇచ్చేవాళ్ళు లడ్డూ ప్రసాదానికి ఇస్తున్నారు.
తర్వాత వైద్య సేవలకు మందులు కూడా ఉచితంగా ఇచ్చడానికి వైద్య సేవల వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. అలంకారానికి పూలు, డెకరేషన్కు, కులహారాలకు కూడా వారి వారి వంతున భక్తాదులు ముందుకొచ్చి వాళ్ళే స్వయంగా చేపిస్తున్నారు. కాబట్టి పాలు, పెరుగు, కూరగాయలు, వాటర్ ప్యాకెట్లు ఇవి కూడా ఇండివిజువల్గా ఎవరెవరు భక్తాదులు వాళ్ళ శక్తి అనుసారము ఈ యొక్క గురు పౌర్ణానికి ఇస్తున్నారు. వారందరికి కూడా కమిటీ తరఫున మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఏదైతే వాళ్ళ కుటుంబంలో వ్యక్తి లేనటువంటి లోటుని పూడ్చుకునే విధంగా వారి జ్ఞాపకార్థంగా సంవత్సరం చేసినటువంటి ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజున కూడా అభిజ్ఞా ఫౌండేషన్ వారు పవన్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా అనిల్ కుమార్ రెడ్డి గారు, వారి పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి వికలాంగులకు డిస్పోజబుల్ ప్లేట్స్ తయారు చేసేటువంటి మిషన్ని వాళ్ళ వికలాంగుల భవనానికి బహుకరించడం అనేది మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. సమాజంలో ఒక స్థాయికి ఎదిగిన తర్వాత అంతో ఇంతో సమాజానికి తిరిగి వల్ల ఆ తిరిగి ఇచ్చేటువంటి కార్యక్రమానికి మంచో చెడో ఏదో కారణాన్ని వెతుక్కోనైనా కూడా మంచి చేసే విధంగానే ఆలోచనతో ముందుకు పోవాలని చెప్పేసి వాళ్ళందరూ మనకి ఆదర్శంగా ఇస్తారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందిస్తాను. అదే స్థాయిలో ఎవరైతే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో ఆ చిరంజీవి కూడా మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతాను. అంతేకాకుండా వికలాంగుల భవనానికి ఏదైతే పక్కన షెడ్ ఉందో దీన్ని పూర్తి స్థాయిలో పక్కా బిల్డింగ్ కట్టించి వాళ్ళకు ఒక ₹2 డబ్బులు వచ్చే విధంగా వాటర్ ప్లాంట్ కూడా ఏదైతే ఎన్పి గుంట సోలార్ కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు నిధులు కేటాయిస్తున్నారో అందులో భాగంగా ఇక్కడ కూడా వాటర్ ప్లాంట్ కేటాయిస్తుందని చెప్తున్నాను. కేటాయిస్తాను. భవనానికి కూడా కావాల్సిన నిధులు కూడా సమకూర్చి భవనానికి పూర్తి చేస్తాము. వచ్చే రోజుల్లో వారికి ఏదైనా చేయూత అవసరము ఈ ప్రభుత్వం ద్వారా అంటే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వము అన్ని వర్గాల ప్రజల్ని ఆదరించాలా, వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలా, మంచి మార్పు తీసుకురావాలా, ఆర్థిక స్థిరత్వం సాధించాలనే ఆలోచనతో ముందుకు పోతుందని తెలియజేస్తూ అందులో భాగంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం అండదండలుగా ఉంటుంది. దానికి ఉదాహరణే మొన్నటికి మొన్న పెన్షను పెంచినటువంటి విధానం. అంతేకాకుండా పూర్తి స్థాయిలో దివ్యాంగులకు 15,000 రూపాయలు పెన్షన్ సామాజిక భద్రత కింద సామాజిక పెన్షన్ ప్రకటించడం అనేది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. దివ్యాంగులు కూడా మీరు కూడా ఆలోచన చేసుకోండి. భవిష్యత్తులో మీకు చేదోడుగా ఆదోడుగా ఉంటున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, ఇటువంటి నాయకుల్ని, ఇటువంటి పార్టీల్ని ఆదరించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ రోజున మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి అభిజ్ఞా ఫౌండేషన్ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను.
ఇవి ఇప్పటివరకు నా వార్తా విశేషాలు. నమస్కారం.